శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25వ తారీఖున వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ సంచారం తులారాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి కంపల్సరిగా శుక్రుని యొక్క సంచారం కానీ ఏ గ్రహంతో కలుస్తుంది, ఏ గ్రహం చేత చూడబడుతుంది, ఏ నక్షత్రం మీద సంచారం జరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా కంపల్సరిగా ఈ రాశి వారి మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఎక్కువగా తులారాశిలో సినిమా రంగానికి సంబంధించిన వారు, ప్రస్తుతం అయితే టీవీ రంగానికి సంబంధించిన వారు, యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ సెలబ్రిటీస్ అంతా కూడా ఉండడం ఈ రాశికి ఎక్కువ మంది ఉంటుంటారు. అందుకని శుక్రుడి యొక్క గమనం ఈ కళారంగం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందుకని ఇందులో ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ అప్ అండ్ డౌన్స్, పేరు ప్రతిష్టలు ఎంబటనే రావడం, మళ్ళీ ఎంబటనే కొంత డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా ఒక నేమ్ కానీ, ఒక ఫేమ్ కానీ, ఒక హిట్ కానీ, సక్సెస్ కానీ స్థిరంగా ఉండవు. ఏదో ఒకటి ఇచ్చితే ఎంబటనే కొంత ఇబ్బంది ఎదురవుతుంటుంది. అంటే దీనికి ఈ శుక్రుడి యొక్క గమనం బట్టి ఆధారపడి ఉంటుంది. శుక్రుడు ప్రస్తుతం వీళ్ళకి వృశ్చిక రాశిలో అంటే ధనస్థానంలో ప్రవేశించాడు. ఒక మంచిది, ఒక విధంగా వాక్స్థానం ధనస్థానం కాబట్టి వాక్చాతుర్యం పెరుగుతుంది. అలాగే ధన సంపాదన ఆకస్మికంగా ధనాదాయం లభిస్తుంది. ఇక్కడ ఆకస్మికంగా ఎందుకు అనుకుంటాం, మరి శుక్రుడి రాశి వారికి అష్టమాధిపతి ధనస్థానంలో ఉండడం అన్నది ధనలాభం. అయితే కుటుంబంలో స్త్రీల మధ్య విభేదాలు, అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు జాతకునికి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ శుక్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచరించడం జరుగుతుంది. ముందుగా మరి గురువు నక్షత్రం అయినటువంటి విశాఖలో సంచరించడం వల్ల మరి గురువు సప్తమ స్థానంలో ఉండడం, అంటే రాష్ట్రాధిపతికి సప్తమంలో ఉన్నటువంటి గ్రహానికి షష్టాష్టకాలు ఏర్పడ్డాయి. సో ఈ కారణం వల్ల జీవిత భాగస్వామితో, అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, పార్ట్నర్స్ మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ఆర్థిక పరంగా ధనం సమయానికి వచ్చినప్పుడు కూడా దానికి మించినటువంటి ఎక్స్పెండిచరో ఇంకొక ఇబ్బందో రావడం వల్ల మరి చికాకులు, ఆర్థికపరమైన చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మరి సమయానికి అన్నీ సమకూరతంతో ఏ సమస్య అయినా తెలివిగా చాకచక్యంతో కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత అనురాధ నక్షత్రం మీద సంచరించే సమయం ఇది స్త్రీలకి చాలా విశేషంగా ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే నటన, టీవీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, ఈ విధంగా వాళ్ళు అదృష్టం కలిసి రావడం, అనుకోకుండా మంచి అవకాశాలు రావడం, ఇవన్నీ 100% స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క అంచనాలు, మీ యొక్క ఊహలు కరెక్ట్ అనిపిస్తూ ఉంటాయి. చాలా కాలంగా ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక జ్యేష్ఠ నక్షత్ర సంచారం చేసినప్పుడు బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతి కాబట్టి మరి బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే 3వ స్థానం, 9వ స్థానం, 2 ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో ఈ కారణం వల్ల జాతకుడికి విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణం చేయవలసి రావడం, విదేశ అవకాశాలు రావడం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. దాని తర్వాత ఏంటంటే మిత్రులు, విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, బాగా హోదాలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు కానీ మీకు ఈ సమయంలో పరిచయం అవడం, వారి ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, మీ అభివృద్ధికి వాళ్ళు సహకరించడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది.
సో ఏదైనా ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి శుక్రగ్రహ సంచారం తులారాశి వారికి చాలా విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అయితే శుక్రుడు శత్రుగ్రహ సంచారం కాబట్టి కుటుంబ సభ్యుల చికాకులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇతరులు మీ సొంత విషయాల్లో కలగజేసుకోవడం వల్ల కొంత అసహనానికి లోనవుతారు. చాలా కాలంగా రహస్యంగా ఎవరికీ తెలియకుండా దాస్తున్నటువంటి ఒక విషయం 10 మందికి తెలియడం వల్ల లేదా పబ్లిక్ అవ్వడం వల్ల కొంత ఇబ్బందులకి, అవమానానికి లోనయ్యే అవకాశం ఉంది. లేదంటే మీ మీద ఇతర సంస్థలు కానీ, ఇతర వ్యక్తులు కానీ దుష్ప్రచారం చేయడం కానీ, రూమర్స్ ప్రచారం చేయడం కానీ, ఏదో ఒక సంబంధం ఉంది, ఏదో అక్రమ సంబంధం ఉంది, ఇలాగుంది అలాగుందని గిట్టని వాళ్ళు మీ మీద చెడుగా ప్రచారం చేసే అవకాశం వల్ల కూడా కొంత ఇబ్బందులకి గురి కావడం, ఇలాంటి చికాకులన్నీ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకుల యొక్క అభివృద్ధి ఎంత బాగున్నప్పుడు కూడా ఈ జనాల యొక్క, ఇతరుల యొక్క దృష్టి ప్రభావం వల్ల ఇలాంటి చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గుట్టుగా, గోప్యంగా వ్యవహరించడం మంచిది. సో అలాగే మీరు ఈ ముఖ్యంగా ఈ తులారాశి వారు నిరంతరం లక్ష్మీ అమ్మవారి ఆరాధన, శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల, అలాగే గోసేవ అంటే గోవుల్ని పెంచడం కానీ, పోషించడం కానీ, లేదంటే గోశాలలో వాటి పోషణకు తగినటువంటి ఏదైనా పదార్థాలు, ధనం సహకరించడం వల్ల కంప్లీట్గా జాతకుడు ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకొని తన యొక్క వ్యక్తిగత ప్రతిభతో ముందుకు వస్తాడని ఆశిస్తూ, సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి
మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.